చేజింగ్ లో భారత్ దాటిగా ఆడుతోంది. 242 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తోంది. కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించగా శ్రేయాస్ అయ్యర్ దూకుడుగా ఆడుతున్నాడు. అంతకుముందు గిల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడినా 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్తో కలిసి మ్యాచ్ను ఫినిష్ చేసేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన రన్ మెషిన్ కోహ్లీ. హారిస్ రఫూఫ్ వేసిన 13వ ఓవర్లో 2 ఫోర్లు బాది వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. 287 ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ను అందుకున్నాడు. వన్డేల్లో వేగంగా పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించారు. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 9వ ఓవర్లో బాబర్ అజయ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతనే ఇమాముల్ హక్ అవుట్ అయ్యాడు. దీంతో పాక్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన రిజ్వాన్, షకీల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 3వ వికెట్కు ఈ జోడీ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే షకీల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. 34వ ఓవర్లో రిజ్వాన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు అక్షర్. ఆ తర్వాత షకీల్ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఇక్కడి నుంచి పాక్ వికెట్ల పతనం కంటిన్యూ అయింది. ఖుష్దిల్ షా చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హర్షిత్ రాణా వేసిన చివరి ఓవర్కు అవుట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్కు 3 వికెట్లు దక్కగా పాండ్యాకు 2, అక్షర్, జడేజా, హర్షిత్ రాణాకు తలో వికెట్ దక్కింది. ఇటు దాయాదితో మ్యాచ్ కావడంతో ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. సిటీలో పలు షాపింగ్ మాల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. షాపింగ్ మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు కిటకిటలాడుతున్నాయి.